ఏంది కంటాడు, ఇంకా కరెంట్ లేదు, మంచి నాటికి పోతుంటే నువ్వే ఇస్తానులే కానీ నువ్వు నీకు చదువుతా ఇప్పుడు నాటికి అనుకుంటా. అయ్యి కరెంట్ వచ్చిందో బొమ్మలు పెట్టుకుంటా, కరెంట్ వచ్చింది రిమోట్ పెట్టి రోజు బల్ల ఉంటుంది నాటికి. टीवी जोने చర్చికి అసలు మానేసేవారు. సరే మీరు చూసుకొని నెక్స్ట్ వీక్ అయినా కంపల్సరీ వచ్చేదానికి ప్రయత్నం చేయండి. మా పిల్లలు మీరు సండే స్కూల్కి వెళ్తున్నారా? పాటలు నేర్చుకుంటున్నారా? వాక్యాలు నేర్చుకుంటున్నారా? వెరీ గుడ్. మేము మా కనపట్లేదు, స్త్రీల కూడికి రావాలి కదా, స్త్రీల కూడికి రావట్లేదు, ఎట్లా పోతున్నారు? లేట్గా వస్తున్నాడా, ఆయన కొంచెం పెట్టడమే సరిపోతుంది. సరే అమ్మా, నువ్వు వీలు చూసుకొని నెక్స్ట్ వీక్ అయినా స్త్రీల కూడిలో కోసం ప్రార్థన చేసి నేను బయలుదేరుతాను. ఇది జ్ఞాపకం చేసుకోండి, ఈ సన్నిధానం ప్రకటించండి. ప్రతి ఆదివారం స్త్రీల కోడికలో సండే స్కూల్లో పాల్గొని సహాయం చేయమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా సైడప్ కాడ రేపు ప్రార్థన ఉంది కాబట్టి మీరందరూ కావాల్సిందిగా మనం చేస్తున్నాం. వెళ్ళిపోయాడా? టీవీ పెట్టలేదు, మళ్ళీ ఉంటుంది ఈరోజు నాటికి. ఇప్పుడు నువ్వే పెట్టుకుంటాను పెట్టుకొని మ్యాచ్ వస్తుంది. నా నాటికి అయితే నాకు పెట్టుకుందిలేండి మ్యాచ్. నా నాటికి లేదు, మీ నాయన అడిగి పెట్టుకుందిలే. అంటే మీ నాన్న
ఎక్క ఎక్క అన్న అన్నీ వచ్చారు కదా అట్టే చికెన్ అట్టే చెప్పు తీసుకుని అకౌంట్ సరే బాబా సెంటర్కి పోయి చికెన్ అడుగుతాం బాబా అంటే మాట్లాడుకుంటాం. ఉండిపో అందరూ అన్నాన్ని కూర్చోండి, అన్నం రెడీ అయిపోయింది. మన ఊర్లో సినిమా ఆడుతున్నాం పదవా. ఏ సినిమా ఆడుతున్నావు మన ఊర్లో? ఏదైతే అది ఎన్ని గంటలకు మన ఊర్లో షో? 3 టికెట్లు దొరుకుతాయి మనం 3 గంటలకు పోతే. ఒక గంట టీకి ముందుగా మన టికెట్లో సీట్లు 2 దొరుకుతాయి. ఆట బాగా బాగా ఏం సినిమా ఏదైతే అది సినిమా అయిపోయింది. బాబు సినిమా ఆ భాష క్లైమాక్స్ రైట్లు కూడా బాగా ఉన్నాయి. ఆ పాటలు కూడా బాగున్నాయి సినిమాలో. మా నిఖిత ఉన్నారా? ఇంట్లో ఉన్నారా? బాగున్నారా? అందరూ బాగున్నారా? మా ఈరోజు ఆదివారం అయిపోయా, మీ ఇంటికి నేను మధ్యాహ్నం వచ్చాను, మీరు లేరు. అది ఎక్కడికి పోయారమ్మా? ఎక్కడికి ఈరోజు చర్చికి కూడా రాలేదు. సినిమాకి వెళ్ళాము అంకుల్. వీళ్ళు మా మీ బంధువులా? వీళ్ళు వాళ్ళు కూడా చర్చికి తీసుకురావాల్సింది, బాగుండేది. ఈయన కూడా మనం చర్చికి తీసుకురావచ్చు ఎవరినైనా. తర్వాత వచ్చేసి ఏమయ్యా మీరు బాగున్నారా? మీరు ఈరోజు రావాల్సిన చర్చి బాగుండేది కదా. ఈరోజు సాయంత్రం, రేపు సాయంత్రం శైలపల్లి ప్రార్థన ఉంది. మీరందరూ తప్పనిసరిగా రండి, మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తాను. కలిగిన తండ్రి, కుటుంబాన్ని దీవించండి. మీరందరూ కూడా దేవుని మందిరానికి రావాలి. అలాగే వీళ్ళు కూడా తెలియని వరకు తెలుసుకోవాలి. యేసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సంజనక్క, ఓ సంజనక్క, ఎవరా? ఈరోజు శైలప్పల్ గారి ప్రార్థన ఉంది, రావా? వస్తాలే. ఆడ ఇంకా స్టార్ట్ కూడా చేయకపోయినా 8:45 గారు ప్రార్థన. ఒక రాత్రి చూసి వస్తాలే. సరే కానీ నేను వెళ్ళిపోతాను. వచ్చాయా? వస్తాలే. జెస్సీ ఎక్కడా? శైలప్పల్ గారి ప్రార్థన రారా? సరే. ఓ లింటక్క, ఎవరా? ఈరోజు శైలప్పల్ గారి ప్రార్థన ఉంది, రావా? వస్తాక్క. మా ఇంటికి చుట్టాలు వచ్చారా? చేసి సరే కానీ వెళ్ళిపోతాను. వచ్చాయా? ఓ బ్లెస్సీ స్వీటీ, శైలప్పల్ గారి ప్రార్థన రారా? సరే. శైలపల్లి ప్రార్థన జరుగుతుంది.
ప్రార్థన జరుగుతుంది. అందరూ వచ్చేసి మిగతా వాళ్ళు రాదమ్మా, మీరేనా వచ్చింది? ప్రార్థన చేసుకున్నాం. దేవుని వాక్యం కూడా మనం చదువుకున్నాం. దేవుని గ్రంథంలో నుంచి దేవుని వాక్యాలు మనం చదువుకున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపగలిగే జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రార్థన చేసుకున్నాం. ఆమేన్. ఏమ్మా ఇప్పుడు దాకా మీకు కుదరలేదా? ఇప్పుడే వచ్చినట్టున్నారు. పాటలు వినపడట్లేదా? సరే, దేవుడు వాక్యాన్ని మనము చదువుకున్నాం. ఈ చదువుకున్న లేఖన భాగంలో ఏంటి పాస్టర్ గారు ఇంకా వాక్యం చెప్తున్నారు? నిద్ర వస్తుంటే ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావాలి. మీరు మీ పిల్లలు దేవుని సన్నిధిలో మీరు ఉండాలి. అలాగైతే మీరు దేవుని ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. అంతేకాదు నిత్య రాజ్యమును పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అవిశ్వాసంతో కూడిన బ్రతుకు ఈ లోకంలో జీవిస్తే పరలోక రాజ్యానికి మీరు వెళ్ళరు. సినిమాలకు, ఆటపాటలకు, బంధువులకు, తిరుగుబండాలకు, తర్వాత ఇంట్లో వండుకోవడానికి వాటికి సమయము మీరు ఇచ్చి దేవునికి సమయం ఇవ్వకుండా మీరు వ్యర్థముగా ఈ లోకంలో గడిపితే మీ యొక్క జీవితాలలో దేవుని యొక్క పరమార్థం తెలుసుకోలేరు. కనుక మీ జీవితాలను మార్చుకొని దేవుని సన్నిధికి రావాలని ప్రభువు నామమున మీ అందరికీ మనవి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. కలిగిన తండ్రి, చేరువచ్చిన వారిని దీవించండి, ఆస్వాదించండి. ఇప్పుడు ఇక్కడ దీవించి అలాగే ప్రభువా నేను తెలుసుకోవడానికై నీవే నిజ దేవుడు ఎరుగుడు సహాయం చేయమని యేసు క్రీస్తు పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఏలక్కాయ మొన్న అలసందలు పెట్టింది, ఈసారి ఉగ్గులు పెడతారు. సరే, స్కిట్ అయిపోయింది వరకు. ఇక్కడ మనకు 2 కుటుంబాలు అవపడుతున్నాయి. ఈ 2 కుటుంబాలలో ఈ రెండు కుటుంబాలు దేవుడికి దగ్గరగా ఉన్నవారే. అయితే అరప దేవుని మందిరానికి మానేస్తూ మన కుటుంబాలలో మన ఇళ్లలో జరిగే ఆ పరిస్థితుల్లోనే ఇక్కడ ఇద్దరు అరవింద్ యాక్చువల్గా తర్వాత ప్రవీణ్ ఈ స్కిట్ని వాళ్ళు అలాగా తయారు చేసి పిల్లలకు నేర్పించారు. పిల్లలు కూడా చాలా అద్భుతంగా 3 రోజులు నేర్చుకొని ఇలాగా చేయటం అనేది చాలా ఆశ్చర్యకరం. అలాగే ఆ యవనస్తులు, మన మధ్యలో ఉన్న యవనస్తులు, అలాగే నిరీక్ష, అలాగే వాసంతి, వీళ్ళిద్దరూ కష్టపడి అలాగే సండే స్కూల్ నడిపిస్తూ సండే స్కూల్ పిల్లలకు ఆ దేవుని వాక్యాలు నేర్పిస్తూ, కంటతో వాక్యాలు నేర్పించడం అంటే సామాన్య విషయం కాదు. వాళ్ళు ఉత్తిపెట్టుకుని చెప్పడం అంటే సామాన్య విషయం కాదు. కనుక వీటన్నిటిలో అలాగే సహోదరులు అలాగే లైటింగ్ కానీ, బెలూన్స్ కానీ, డెకరేషన్ కానీ, తర్వాత ముందు ఇవన్నిటిలో ఏర్పాటు చేయడం యవనస్తులందరూ చాలా ముందుకు వచ్చి వీటన్నిటిని జరిగించారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందులో యవనస్తులకి వందనాలు తెలియపరుస్తున్నాం. మన మధ్యలో ఉన్న మాస్టర్ గారు వచ్చి మాస్టర్గా మనకు కొన్ని మాటలు వివరించి తదుపరి ప్రార్థన చేసి దీన్ని ముగించుకున్నాం.